న్యూస్ ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోదముద్ర వేయనున్నారు. దీంతో పాటు 40వ సిఆర్టీ అథారిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకునే నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా వేయనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, మరి కాసేపట్లో ఏపీ మంత్రి మండలి భేటీ కానున్నట్లుగా కొన్ని కీలక అంశాల్లో సమావేశంలో చర్చించనున్నట్లు, అలాగే నిర్ణయాలకు సంబంధించి ఆమోద ముద్ర వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ ఏపీ కేబినెట్ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. ముఖ్యంగా కొన్ని భూ కేటాయింపులు, అదేవిధంగా పలు పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఆమోద ముద్ర వేసే అంశంపై ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి బ్లాక్ వచ్చారు. మళ్ళా తిరిగి పార్టీ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో కేబినెట్ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ రోజు తీసుకుంటే కనుక ఉదయం మొత్తం 24 అంశాల మీద ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకువస్తామని చెప్పారో, సభ సమావేశంలో లేకపోతే ఆర్డినెన్స్ తెచ్చైనా సరే ఈ వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో దానిలో భాగంగా ఈరోజు కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్ కు సంబంధించి ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 10వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో మొత్తం 17 పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు ఏవైతే రాష్ట్రానికి రానున్నాయో వాటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటు 7 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజ్ ఫీజు కాంట్రాక్టుకు సంబంధించి ఎక్స్టెన్షన్ ఇస్తూ కేబినెట్ లో ఈ రోజు ఆమోద ముద్ర తెలిపే అవకాశం ఉంది. ఇక పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు సంబంధించి వివిధ జీవోల రాటిఫికేషన్ కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖలో ఏర్పాటుకు సంబంధించి భూములు కేటాయింపు, అదేవిధంగా 12,000 ఉద్యోగాలు ఆ సంస్థ ఏర్పాటుతో రానున్నట్లుగా చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తిరిగి కూటమి సర్కార్ వచ్చాక అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ వైజాగ్లో తమ కంపెనీని పెట్టాలనుకోవడం, దానికి ప్రభుత్వం నుంచి అనుకూలంగా స్పందన రావడం, ఈ రోజు కేబినెట్లో ఆమోద ముద్ర తెలపడం అనేది చాలా కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం నిర్మాణానికి 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి 786 కోట్లు, L1 బిడ్డర్లుగా ఎవరైతే వచ్చారో వాళ్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇచ్చే అంశంపైన ఇప్పటికే 46వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇక క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజం అభివృద్ధికి సంబంధించి క్లైమేట్ యాక్షన్ ప్లాన్, డేటా డ్రివెన్ ప్లానింగ్ కెపాసిటీ బిల్డింగ్ లాంటి అంశాలపైన 3 నగరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఇక పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కేబినెట్లో కూడా వస్తూ ఉన్నాయి. ఈ కేబినెట్లో కూడా పలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూములు కేటాయిస్తూ ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 30 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. వీటితో పాటు ఉండవల్లి పెనుమాక రైతులకు సంబంధించి జరీబ్ భూములకు సంబంధించి వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసి తో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్ కు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు దాని మీద. థ్యాంక్ యూ సత్య.